దేశ రాజకీయాలతో పాటు తమిళనాడు రాజకీయాల్లో కూడా మనకు ప్రముఖంగా వినిపిస్తున్న పేరైతే విజయ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ పెట్టిన కేవలం 2 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చాడు విజయ్. అసలు విజయ్ అధికారంలోకి రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఏ అంశాలు ఆయన్ని ఇంతవరకు తీసుకొచ్చాయో ఒకసారి మన ఈ వీడియోలో చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శరత్ 180 degrees. 2024లో పార్టీ పెట్టిన విజయ్ టీవీకే పార్టీతో ప్రజల్లోకి వచ్చాడు. అసలు విజయ్ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే అధికారం చేజిక్కించుకోవడానికి గల ప్రధాన కారణాలను ఒకసారి చూస్తే, విజయ్ మెయిన్గా యూత్ నమ్ముకున్నాడు. ఆయన నటించే సినిమాల ద్వారా, ఇక ఆయన చేసిన కొన్ని సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బాగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన సినీ నటుడిగా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతానికైతే మూవీస్ ఆపేసినట్టు ప్రకటించాడు. ఇక విజయ్కి దాదాపు 34% ఓట్లు అయితే వచ్చాయి. మహిళల్లో యూత్లో చాలా క్రేజ్ ఉంది విజయ్కి. ఇక దాదాపు మహిళలందరూ ఇంకా అలానే 30 లోపు యూత్ కానీ ఇంకా కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లందరూ కూడా విజయ్కి అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక సర్వేలన్నీ డిఎంకేకి అనుకూలంగా ఉన్నా కూడా విజయ్ ఇంతటి మెజారిటీ సాధించడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విజయ్ని ఏం చూసి అసలు ఎంత నమ్మి ఓట్లు ఎందుకు వేశారు, అసలు దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు కొన్ని దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న 2 పార్టీలు డిఎంకే డిఎంకేని కూడా కాదని చెప్పి కొత్త వచ్చిన పార్టీకి ఓటు వేయడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజానికి తమిళనాడు ప్రజలు మాత్రం ఖచ్చితంగా మార్పు కోరుకున్నారని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే డిఎంకే పార్టీ అయితే అవినీతి ఇంకా కుటుంబ పాలనతో అయితే మునిగిపోయింది. కేవలం ఇప్పుడు కొత్త వచ్చిన పార్టీ విజయ్ ఆయన స్పష్టంగా తన ఎజెండాను ప్రకటించాడు. నేను అసలు సామాజిక న్యాయం చేస్తాను, అన్ని మతాలను సమానంగా చూస్తానని చెప్పి ప్రకటించాడు. ఇక ఆయన కొన్ని మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చూస్తే ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇక నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అలాగే ప్రతి పేద మహిళకి పెళ్లి చేసుకోపోయి పేద మహిళకి 8 తులాల బంగారం ఇస్తానని చెప్పి ప్రకటించాడు. ఇక రైతుల విషయానికి వస్తే ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తానని చెప్పి, ఇక పారిశ్రామికవేత్తలకు, ఇక యువ పారిశ్రామికవేత్తలకి కూడా రుణాలు ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించాడు. ఇవన్నీ కూడా కొంచెం పనిచేసాయని చెప్పుకోవాలి. ఇక తమిళనాడులో మనకు తెలిసిన విషయమే, ఒక నటుడిని ఆరాధిస్తే ఎంతగా వాళ్ళు ఇష్టపడతారు. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు భరిస్తారు, కానీ వాళ్ళ ఇష్టమైన నటుడిని వాళ్ళు తిడితే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఈ విషయం కూడా కొంచెం విజయ్కి అయితే బాగా పనిచేసింది. ఇక ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా అలానే సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోనే ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి ఏదో రకంగా సేవ చేయడం, ఇక ఆయన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకి సేవ చేయడం, ఇంకా కొంతమంది పేద విద్యార్థులకి ఫీజులు కట్టడం లాంటి పనులెన్నో చేశారు. ఈ విధంగా ఆయన ముందు నుంచే ప్రజలే ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తేనే నేను చేస్తానని కాకుండా రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా నేను ఈ పనులు చేస్తున్నా అని చెప్పి ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా డైరెక్ట్ అటాక్ చేసి మాట్లాడరు. పర్సనల్గా అసలు అటాక్ చేసే విషయమే ఉండదు. ఆయన స్పీచ్లో ఆయన చెప్పాలనుకున్న విషయాల్ని మాత్రమే స్పష్టంగా చెప్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇప్పుడు స్పీచ్లో మాట్లాడేటప్పుడు స్టాలిన్ అంకుల్ అన్న విషయాలు కొన్ని ప్రజల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక కొన్ని చివరి సభల్లో అయితే మదురైలో నేనే ఉన్నాను, మదురై సెంట్రల్లో నేనే ఉన్నాను, మదురై ఈస్ట్లో నేనే ఉన్నాను అని చెప్పి నేను ఇచ్చిన ప్రతి సీట్లో నేను నిలబడ్డా అనుకొని ఓటేయండి, ప్రతి సీట్లో విజయ్ ఉన్నాడు అనుకొని ఓటేయండి అని చెప్పి ఆయన ప్రజలకి ఇచ్చిన పిలుపు అయితే బాగా ఆకట్టుకుంది. ఈ విషయం పట్ల కూడా ప్రజలు బాగా ముందుకొచ్చి ఓట్లు వేయడం అయితే జరిగింది. దీంతో ఆయన 34 ఓట్ షేర్ అయితే సంపాదించాడు. మన తెలుగు స్టేట్లో ఎన్టీ రామారావు గారు అయితే పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకొని దాదాపు 45% ఓట్ షేర్ అయితే దక్కించుకున్నారు. సేమ్ అలానే విజయ్ కూడా 34% పైగా ఓట్ షేర్ సంపాదించుకొని రికార్డ్ అయితే క్రియేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే సినీ కెరీర్ నుంచి పాలిటిక్స్కి వచ్చి ఇంతటి మెజారిటీ రావడం అనేది అది చాలా అరుదనే చెప్పాలి. ఇక మరో విషయం ఏంటంటే, విజయ్కి అయితే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అయితే రాలేదు. మరి ఏ పార్టీతో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, లేకపోతే చిన్న పార్టీలు ఏమైనా ఆయనకు సపోర్ట్ చేస్తాయనే విషయం అయితే మనకి స్పష్టత లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఆయనకి గవర్నర్ గారికి అయితే లేఖ రాశారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి మాట్లాడారు. మరి రాబోయే రోజుల్లో మరి ఆయన ఏ పార్టీతో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసి సీఎం అవుతారో మనం వేచి చూద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.